ఏం చేస్తున్నావురా? నీళ్ళెందుకు చల్లినా? చెప్పు ఇక్కడ. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, నీళ్ళలో కాలు పెట్టయితే మళ్ళీ ఒట్టి ఉన్న ప్లేస్లో అచ్చు పెట్టి మళ్ళీ ఆ అచ్చు కాలొచ్చంట. మా చెల్లిలాగా ఉందంట, మా చిన్న చెల్లిలాగా. సో ఇద్దరు కాళ్ళు కొంచెం సైజు సేమ్ ఉంటుంది, కాకపోతే మా చిన్న చెల్లి కొంచెం పెద్దగా ఉంటుంది కదా. సో నీళ్ళు చూడండి ఎట్లా చల్లిండు. నేను చూసినప్పుడు అయితే పొద్దున్న నుంచి ఆ బకెట్ నిండనైతే నీళ్ళు ఉండే, ఆ నీళ్ళన్నీ అయితే చల్లేసిర్రు. సగం కాడికి ఉన్నాయి ఇప్పుడు. సో బయట ఇక్కడ చేరు పెట్టిర్రు, అంటే ఏదో ఎండకి పెట్టడానికి అని చెప్పి పెట్టినాము. సో ఇది అంటే ఈ ఆకు ఉంది కదా, సో ఈ ఆకు వచ్చేసి ఏమైందంటే ఎక్కువ పెద్దగా అయిందనుకోండి, దీంట్లో ఎండిపోయినట్టు ఒట్టి అయితే కొడుతుంది. అది చిన్నగా అయితే కొంచెం చిన్నగా ఉంది కాబట్టి ఇది చాలా మందంగా లావు కొడుతుంది. పెద్దగా అయితే పల్సగా ఉన్నాయి, చిన్నగా ఉంటే మందంగా ఉన్నాయి ఫ్రెండ్స్. సో నాకు తెలిసి దీంట్లో కన్నా ఎక్కువ దీంట్లోనే రసం ఉన్నట్టుంది. సో చెట్లు అయితే చూస్తున్నారు కదా, ఇది ఎందుకు ఇట్లా సుట్టులు అవుతుందో ఏమో, ఎండిపోయి ఎట్లా అవుతుందా లేకపోతే ఇది చెట్టే అట్లుంటుందా అనేది అయితే అర్థం అయితే లేదు. సో ఎండిపోవడానికి అయితే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఈ చెట్లకైతే ఖచ్చితంగా నీళ్ళు పోసాము. దీంట్లోనైతే నీళ్ళు ఉన్నాయి కూడా, చూస్తున్నారు కదా ఎంత తడిగా ఉందో. సో నీళ్ళు అయితే ఉన్నాయి ఈ చెట్లలోనైతే లేవు, ఈ 2 చెట్లలో దీంట్లో కూడా ఉన్నాయి నీళ్ళు. సో ఎండిపోయే ఛాన్స్ అయితే లేదు ఆ చెట్టు అయితే. సో ఇవి అయితే 2 సేమ్ ఉన్నాయి, కాకపోతే కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది ఈ చెట్లలో. ఈసారి మామిడి చెట్లకు అయితే పెద్దగా మామిడికాయలు అయితే కాయలేవు, ఎందుకనేది నాకు కూడా తెలుసలేదు. సో పోయినసారి అంటే మందు కొడితే మామిడికాయలు వస్తాయేమో, సో నాకు తెలియదు. పోయినసారి ఎప్పుడో అప్పుడు కొట్టించిండ్రు అనుకుంటా, మా నాన్నమ్మ కొట్టించింది అనుకుంటా, అందుకని చెప్పి నాకు తెలిసి కొట్టించినందుకు మామిడికాయలు అసలు ఎక్కువగా వచ్చినాయో లేకపోతే. సో ఈసారి మళ్ళీ ఏం తప్పు జరిగిందో నాకైతే అర్థం కాలేదు. సో మామిడికాయలు ఎందుకు ఎక్కువ కాయలేవో తెలుసలేదు. కనీసం 5 అనుకోండి, 5 అయితే కాసినాయి, 4 అయితే కాసినాయి. సో నేను మెట్లు ఎక్కడానికి పోయి ఎందుకో సడన్గా జారింది నా కాలు. సో ఇప్పుడైతే ఇంట్లో పోదాము. ఇంట్లో అయితే అప్పటి నుంచి నేనైతే పండుకున్నాను, ఎందుకంటే ఈ మధ్యలో ప్రతిరోజు మధ్యాహ్నం పూటనైతే నిద్ర వస్తుంది నాకు ఎందుకో. సో ఇంట్లోకి అయితే పోదాం రెండోసారి. సో మా మమ్మీ అయితే ఏదో పని చేస్తుంది, అండ్ నేనైతే ఇప్పుడే ఇంట్లోకి వచ్చి కూర్చున్నా. సో ఇప్పుడు బయటకు వచ్చినా, అసలు మధ్యాహ్నం నుంచి బయటకు పోలేను. ఇప్పుడే కొంచెం సేపు అట్లా బయట ఉండి అట్లా కొంచెం తిరిగి ఇంట్లోకి అయితే వస్తున్నాను, ఎందుకంటే మధ్యలో చాలా మధ్యాహ్నం పూట నిద్ర వస్తుందన్న కదా. సో నిద్ర అట్లా ఎందుకు అలవాటు అయిపోయింది. సో అలవాటు నేను బంద్ చేయాలి అంటే రేపటి నుంచి అసలు మధ్యాహ్నం పూట నిద్ర పోకుండా ఉండడానికి ట్రై చేయాలి, ఎందుకంటే మధ్యాహ్నం పూట వండుకోవడం వల్ల నాకు చాలా టైం అయితే వేస్ట్ అవుతుంది. అందుకని చెప్పి పండుకోను, ఎందుకంటే నాకు చాలా పని ఉంది కాబట్టి, టైం వేస్ట్ చేసుకోకూడదు కాబట్టి మధ్యాహ్నం పూటనైతే వండుకోను. సో ఏదో అప్పటి నుంచి రాసుకుంటా పెన్ అయితే చేతిలో పట్టుకున్నాను. సో మా మమ్మీ కూడా ఇప్పుడే వచ్చింది, చూపిస్తా. ఈరోజు అయితే మేము అందరం కలిసి అయితే చాలా రోజుల తర్వాత మార్కెట్ అంటున్నా సారీ కూరగాయలు తీసుకురావడానికి అయితే పోయినాము. సో నేను మా మమ్మీ మా చెల్లి మా తమ్ముడు అయితే కలిసిపోయినాము, ఎందుకంటే నేను ఒక్కదాని పోతే నాకు బోరు కొడుతుంది, ఉత్తిగా ఎవ్వరు లేరు నా పక్కన మాట్లాడడానికి, బోరు కొడుతుందని చెప్పి మా చించెల్ని తీసుకోదాం అనుకుంటే మా చించెల్ని వచ్చినందుకు వాడు పోటీకి వస్తాడు. వాడు పోటీకి వస్తే ఇంకా నేనైతే ఇద్దరు చూసిండ్రు కదా ఎట్లా అడుగుతున్నాడో, వాడు వస్తా అంటాడు. సో కాబట్టి ఇంకా మా మమ్మీ ఒక్కతే ఏం చేస్తుంది ఇంట్లో అని చెప్పి మా మమ్మీ కూడా వచ్చింది. సో నలుగురం అయితే కూరగాయలు తీసుకురావడానికి పోయినాం, చాలా నవ్వు వచ్చింది అసలు. కూరగాయలు అయితే తీసుకొచ్చినాము. సో నేనైతే బుడంకాయ తీసుకున్నాను, ఎందుకంటే మొన్న రోజు చెప్తే కదా మా మమ్మీ బుడంకాయ పెసరపప్పు వేసినప్పుడు అయితే సూపర్ ఉంది, అందుకని చెప్పి నేను బుడంకాయ అయితే తీసుకోవాలనుకొని అయితే బుడంకాయ అయితే తీసుకున్నాను. ఆ తర్వాత పెసరపప్పు అయితే ఈసారి చాలా మంచిగా తినాలి, ఎందుకంటే అప్పుడు అయితే సరిగా తినలేదు. ఈసారి అయితే ఖచ్చితంగా పెసరపప్పు బుడంకాయ అయితే తింటాను, అది నేను మీకు చూపిస్తాను కూడా. దాని మీద నిలబడద్దు జరుగు. సో ఫ్రెండ్స్ ఇలానైతే నీళ్ళు చల్లుకొని అయితే ఆడ ఆటలాడుతున్నారు, కాలు కడుక్కుంటున్నారు ఎందుకో. సో మా చించెల్లి అయితే బుక్ పట్టుకుంది
చదువుకుంటానైతే ఉన్నారు. వాడేమో తిక్క ఆటలు అయితే ఆడుతున్నాడు గోడ. సో ఇప్పుడైతే కూలర్ని నిలబట్టుకోవాలి, ఎందుకంటే పొద్దున్న నుంచి పట్టుకోలేదు, అసలు పొద్దున్న నుంచి చేయలేము కూడా. పొద్దున్న నుంచి అయితే పట్టుకోలేదు. పొద్దున్న నుంచి ఎందుకు పట్టుకోలే అంటే అసలు అవసరం రాలేదు. మధ్యాహ్నం అయితే అవసరం ఉంటుంది, ఎందుకంటే మధ్యాహ్నం పూట కూలర్ వేసినందుకే నాకు కూరపట్ట వస్తుంటుంది. సో అందుకని చెప్పి మా మమ్మీ ఎక్కువసేపు కూడా కూలర్ వేయలేదు. నేను లేవ్వాలని చెప్పి నేను వచ్చి ఛాన్సార్లు లేపిండు, కానీ నేనే అయితే లేవ్వలేదు. సో ఈసారి అట్లా సో ఇప్పుడైతే కూలర్లో నీళ్ళు పట్టుకోవాలన్నా కదా, సో రోజైతే పట్టుకుంటాము మధ్యాహ్నం పూట. కానీ నేను రోజు అయితే నేను పట్టలేదు, ఎందుకంటే కూలర్ వేసుకుంటే నాకు నిద్ర వస్తుంది అని చెప్పి నేను పట్టలేదు. సో ఇప్పుడు పట్టాలి. ప్రతిరోజు ఒక పని అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ప్రతిరోజు కూలర్లో నీళ్ళు పట్టడం అయితే, సో కూలర్లో నేనే నీళ్ళు పట్టాల్సి వస్తుంది. మా మమ్మీ అయితే ఏదో అప్పుడప్పుడు ఏదో నాకు చాలా పని ఉన్నప్పుడు అయితే అప్పుడు పడుతుంటుంది. సో రోజు నాకు అదొక పని అయిపోయింది. నాకు చాలా చిరాకు వస్తుంది అసలు ఊకే రోజు కూలర్లో పైప్ వేసి నీళ్ళు పట్టాలంటే. సో ఫ్రెండ్స్, మా మమ్మీ అయితే ఏదో పని చేసుకొని అయితే బయటికి వచ్చింది. వీడేమో ఇది చిన్నది ఏదో జాలి తీసుకొని అయితే ఆడుతున్నాడు. అండ్ ఇది కొత్త జాలి, ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వాడలే, అవసరం కూడా రాలేదు. సో మేము అంటే కొంచెం చిన్నగా వస్తుందేమో అని ఆర్డర్ చేస్తే ఇదేమో కొంచెం పెద్దగా వచ్చింది. సో ఒక దాని మీద పెట్టడానికి అయితే ఇది మాకు అవసరం వచ్చిండే. కానీ ఈరోజు అయితే ఇది తీసి ఆడుకుంటారు. ఇక్కడ చూసిండ్రు కదా ఎట్లా పోగొట్టిండ్రు. సో మరీ అంత అవసరం లేదు కాబట్టి ఏం కాదనుకోండి. సో ఇది మూసేయాలి. ఊకే మా తమ్ముడు దీన్ని తీసుకొని ఆడుకుంటే నేను ఎన్నిసార్లు పైన వేసిన. సో నేను మన గురించి చెప్తున్నానని అరుస్తున్నాడు. మా మమ్మీ ఎక్కువ ఇంటే చూసేద్దాం పదండి సరే. సో మా మమ్మీ టైం పూట ఇల్లు ఉడుస్తుంది. సో చూసిండ్రు కదా అప్పటి నుంచి పని ఉందంటే కదా, అందుకని చెప్పి ఉడవడానికి ఛాన్స్ లేకుండే. వీళ్ళేమో గలీజ్గా అసలు చూస్తుండ్రు కదా గోడల మీద నీళ్ళు కొట్టి. పాపం మా డాడీ షూస్ అయితే పచ్చి చేస్తున్నారు. మా మమ్మీ ఏమో వాళ్ళని చూసుకుంటుంది. ఫస్ట్ మా చిన్న చెల్లి నేర్పిస్తారు ఫ్రెండ్స్ అన్ని అలవాట్లు అయితే.